साइरन का సార్ సార్ ఎమ్మెల్యే గారు అయిపోయింది కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ లబ్ధిదారుల గురించి జరిగిందో లేదో తెలుసుకుని ఓకే సార్. గ్యాస్ డబ్బులు వాళ్ళమ్మా గ్యాస్ వచ్చిందా ఏంటమ్మా వస్తాడు సార్ కానీ మీరు చూడండి బ్లాక్ వేస్తుంది నేను కాదు ఏ క్లాస్ వారికి 15,000 రూపాయలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద సహాయం చేస్తున్నారు. మీ అందరూ గమనించండి. యువతకు ఈరోజు
మన సందర్భంతో పాటు అయితే ఆడం మేడం మాకు ఓవర్ కట్ల అమ్మా ఇటు చూడమ్మా కొంచెం లైట్ 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 అన్నా శరత్ రే రే ఓకే లైట్ ఉందా ఇట్లా ఓకే సార్ అంజనా లైట్ చేస్తున్నారు పోల్ సైడ్ రోజుల్లో మీకు లైట్ బదర్ సైడ్ రండి రైట్ 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 ఏమంటే మూడు అయిపోతే ఇంకా ఓకే లేకుండా మేము పెట్టుకోవచ్చు లైట్ 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 అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మీరు గమనించినట్లయితే సంతనొక్కరపాడు నియోజకవర్గ చరిత్రలో మనకు ఎన్నడూ లేని విధంగా ఒక్క సంవత్సరంలోనే వేల మందికి పెన్షన్లు, అనేక మందికి సీఎం రిలీఫ్ ఫండ్లు, అదేవిధంగా గ్రామాన 4,000 రూపాయలు పెంచిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. అదేవిధంగా దివ్యాంగులకు 6,000 రూపాయలు పరిశీలన బాధ్యతలు సార్ 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 ఓకే పైకి 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 లేకపోతే అందరు రాదు అన్నయ్య ఉన్నాడు కాంటుంది సార్ తీసుకుంటే అదే తర్వాత చెప్పు వాళ్ళిద్దరికి మాధవి ముందున్నాం చేపిస్తే ఇప్పుడు పడతాయి చేపిస్తే 10 తర్వాత పడతాయి గ్రీవెన్స్ కూడా రేజ్ చేసి నిలబడే
కేక్ పక్కన పెట్టదు అందరూ నిలబడి కుర్రాలు అందరూ నిలబడి స్మోక్ వేసుకున్నారు వీళ్ళు సరిపోయారు వీళ్ళు కూడా ఎమ్మెల్యే గారు రుద్రవరం గ్రామ ప్రజలకి అందరికీ కార్యకర్తలకి అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం మంచి మెజార్టీతో ఎప్పుడు అసెంబ్లీకి ఇన్నోట్ల మెజార్టీ ఈ ఊర్లో రాలేదు. అట్లాంటి మెజార్టీ మనం తీసుకొచ్చాం. మీరు అందరూ సహకరించారు. పోతే విజయ్ కుమార్ గారు అయితే మన బిఎన్ విజయ్ కుమార్ గారు ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ దాదాపు 80% పైన పూర్తి అయిపోయినాయి. ఇప్పుడు ప్రజెంట్ ఈ ఎలక్ట్రిసిటీ పనులు కూడా ఊళ్ళో జరుగుతున్నాయి. ఇంకా ఏమన్నా కొన్ని చిన్న చిన్న సమస్యలు చెప్పారు. అవి కూడా విజయ్ కుమార్ గారి సహకారంతో పూర్తి చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలుపుకుంటున్నాను. ఈరోజు తొలి అడుగు కార్యక్రమంలో రుద్రవరం గ్రామంలో ఈ కార్యక్రమానికి విచ్చేసిన మండల పార్టీ ప్రెసిడెంట్ హరిబాబు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా స్టేట్ సెక్రటరీ స్వాములు గారు, ఈ గ్రామ ముఖ్య టీడీపీ నాయకులు శరత్ గారు, శ్రీనివాస్ గారు, గ్రామ పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ గారు, ఇక్కడ విచ్చేసిన ప్రజలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఒక సంవత్సరం పూర్తయిన వెంటనే ఇంటింటికి తిరిగి మనం చేసిన కొన్ని పనులు ప్రజలకి తెలియజేసే కార్యక్రమంలో మేము ఈరోజు దగ్గర ఒక 50 ఇండ్లు తిరిగాము. నేను ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటిదంటే, నేను పోయిన ఎలక్షన్లో ఊహించని విధంగా 30,000 పైచిలకు మెజారిటీతో గెలిచాను. మీ అందరూ నాకు పూర్తిగా సహకరించి ఓట్లు వేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అదే కాకుండా అందుకని నేను నా వంతు కృషి, అభివృద్ధి, సంక్షేమము, మనకు వచ్చే సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇచ్చే విధంగా నేను ముందుకు వెళ్తా ఉన్నాను. సంక్షేమ కార్యక్రమాలు పార్టీల అతీతంగా, ముఖ్యంగా ఫస్ట్ మాకు పనిచేసిన వాళ్ళు, దాని తర్వాత ఇతరులందరికీ అందే విధంగా మేము ముందుకు వెళ్తా ఉన్నాం. అదే కాకుండా మీరు గుర్తుపెట్టుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్ చాలా వరకు ఇప్పటి వరకే 2.5 కోట్లు 3 కోట్లు ఇప్పటికే ఈ సంవత్సరంలోనే ఇచ్చాము. చాలా మందికి ఆ రోజు ఇక్కడ ఈ గ్రామానికి వచ్చి ఇంటింటికి వచ్చి ఇక్కడ రుద్ర కూడా చాలా విషయాలు ఇచ్చిన విషయం మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు ఎలక్షన్లో వచ్చినప్పుడు 2-3 ముఖ్యమైన పనులు మా దృష్టికి తీసుకొని వచ్చారు. ఒకటి, అక్కడ నీరు వర్షాలు వస్తే కాలనీ కొద్దిగా ఇబ్బంది పడతా ఉంటే మంచి డ్రైనేజ్ కట్టమన్నారు. అది 12 లక్షల్లో ఎస్సీ కాలనీకి 12 లక్షలు అది కట్టించాము. దాని తర్వాత ఇక్కడి నుంచి మన లక్ష్మీపురంకి వెళ్ళే రోడ్డు చాలా బాగలేకపోతే దాన్ని వేయమని చెప్పారు. 94 లక్షల రోడ్లు వేసిన విషయం మేము ఇప్పుడే మీ అందరినీ గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు మన గ్రామంలో తల్లికి వందనం దగ్గర 220 మందికి ఇచ్చారు. ఎస్సీలకి దగ్గర 124 తల్లికి వందనం అందాయి.
అదేవిధంగా పెన్షన్లు 289 మందికి పెన్షన్లు ఈ గ్రామంలో ఇచ్చాము. అదేవిధంగా అన్నదాత సుఖీభవ 458 మందికి ఇవ్వబోతున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకటి నేను మీ అందరికీ గుర్తు చేసేది ఏంటిదంటే, నా చేతనైనంత ఈ 5 ఏళ్లలో ఇచ్చిన హామీలు ఏమి హామీలు కూడా చేయడానికి నేను ముందుంటానని ఈ గ్రామంలో మీ అందరు గుర్తుపెట్టుకోవాల్సిందే. నేను 15-16 ఏళ్ళ నుంచి ఇక్కడ రాజకీయాల్లో ఉన్న ఈ గ్రామంలో అనేక పనులు చేసిన విషయం. ఇంతకుముందు ఈ ఆర్ఎల్పురానికి రుద్రవరం రోడ్డు ఫస్ట్ అప్పుడు అది ఇంత గతుకులుంటే ఆ రోజే నేను ఫస్ట్ గ్రావెల్ రోడ్ వేసాను. దాని తర్వాత బీటీ రోడ్ వేసాను. బీటీ రోడ్డు చెడిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక దాని మీద బీటీ రోడ్ వేసిన విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ రోజు మనము కుకట్ల కోటయ్య గారు నేను కలిసి చాలా మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాము. అక్కడ కూడా అనేక సీసీ రోడ్లు వేసాము. ఇక్కడ అనేక అభివృద్ధి పనులు మీ అందరికీ తెలియజేస్తూ అనేక అభివృద్ధి పనులు చేశామని రాబోయే కాలంలో కూడా మేము చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో ముందుండి ఒక ఎమ్మెల్యేగా గుర్తుండే విధంగా నేను ముందుకెళ్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎప్పుడైనా రాజకీయాలు ఎప్పుడైనా 20 ఏళ్ళకు 25 ఏళ్ళకు 30 ఏళ్ళకు ఖచ్చితంగా రిటైర్ కావాలా. అప్పుడు సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ అంటే 10 మందికి విజయ్ కుమార్ బాగా చేశాడు, మంచోడు అనే విధంగా నేను ముందుకెళ్తానని సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం ఘనంగా ఇంత విజయవంతంగా చేసిన ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా శరత్కి, మిగతా గ్రామ ప్రజలందరికీ, పార్టీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. రుద్రవరం గ్రామంలో ఈరోజు తొలి అడుగు కార్యక్రమంలో ఇంటింటికి దగ్గర ఒక 50 ఇండ్లు తిరిగాము. చాలా మందికి అర్హులైన వాళ్ళందరికీ బంగారు తల్లికి వందనం పడింది. ఒకళ్ళిద్దరంటే వాళ్ళకు కూడా ఒక నెక్స్ట్ ఒక 10 రోజులలో పడుతుందని మా వెల్ఫేర్ రెసిడెంట్స్ వాళ్ళు చెప్పారు. ఇక్కడనే ఈ గ్రామంలో దాపు 45 లక్షలతో ఈ మధ్యకాలంలోనే సీసీ రోడ్లు డ్రైన్లు వేసాము. దాని తర్వాత ఇంటింటికి వెళ్ళి అడుగుతూ ఉంటే అందరికీ అర్హులైన వాళ్ళందరికీ గ్యాస్ సబ్సిడీ పడుతూ ఉన్నది. దాని తర్వాత పెన్షన్లు కూడా 4,000 మిగతా వాళ్ళకి కూడా వస్తూ ఉన్నది. ప్రభుత్వ పథకాలు ఇక్కడ ఈ గ్రామంలో బాగానే అందుతూ ఉన్నాయి. ఇతర కోరికలు ఇంకా కొన్ని రోడ్లు, దాని తర్వాత కొంతమంది ఏంటిది కరెంటు, దాని తర్వాత ల్యాండ్లో నేమ్ చేంజ్ ఇవన్నీ అడుగుతూ ఉన్నారు. అవి కూడా తొందరలో చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం మేము మొన్న ఎలక్షన్స్లో తిరిగినప్పుడు ఇక్కడ కరెంటు ఈ స్తంభాలు సరిగా లేవని చెప్పారు. అది కూడా స్తంభాలు వేపిస్తూ ఉన్నాం, ఇక్కడ జరుగుతూ ఉంది. దాని తర్వాత కూడా స్ట్రీట్ లైట్స్ అన్నీ చేపించాము. అందుకని ఊరు తిరిగినప్పుడు ఈ గ్రామాల్లో ఇల్లు తిరిగినప్పుడు ప్రజలు సంతోషంగానే ఉన్నారు. అన్ని పథకాలు అందుతున్నాయని చెప్పాము. రాబోయే కాలంలో ఆగస్ట్ 15 నుంచి బస్సు ఇస్తారని కూడా మహిళలకి చెప్పాము. వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉంది. సో ఈ గ్రామంలో రుద్రవరం గ్రామంలో బాగా ప్రజలు ప్రభుత్వం మీద, పార్టీ మీద బాగానే సంతోషంగానే ఉన్నారు. నమస్కారం.